అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా కొత్తిమీర పుదీనాతోని ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15-20 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎన్నో వంటకాలు చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇది స్నాక్లో కానీ లేదా అలాంటి వాటికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పుదీనా కట్ట, ఒకటి కొత్తిమీర కట్ట తీసుకున్నానండి. 2 ఈక్వల్గా తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. కొత్తిమీర పుదీనాని ఒలిచి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మంచి కడిగి పెట్టుకున్నానండి. ఇది కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 5-6 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర. ఇవి 2 వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వాడండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. అరచెక్క కరెక్ట్గా సరిపోతుంది. రుచి చాలా బాగుంటుంది. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూను బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇది ఖచ్చితంగా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది వేసుకోవడం వల్ల ఒక 1/4 టీ స్పూను ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. చిన్నవి ఇవి, పెద్దవి అయితే ఒక 2 వేస్తే సరిపోతుంది. ఈ ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టుకోవటం వల్ల ఆ కలర్ అనేది చేంజ్ అవ్వదండి, అలాగే గ్రీన్గానే ఉంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఐస్ క్యూబ్ వేసిన తర్వాత చూడండి ఎంత గ్రీన్గా ఉందో, అస్సలు చేంజ్ అవ్వదు. ఇలా ఐస్ వేసి మిక్సీ పట్టుకోవటం వల్ల మనం పుదీనా కింద వేసి మిక్సీ పట్టినప్పుడు ఒక్కొక్కసారి నల్లగా అవుతుంది కదా, అలా కాకుండా ఇలా పచ్చ కలర్లోనే ఇలాగే ఉంటుందండి. ఖచ్చితంగా ఐస్ వేసే పట్టుకోండి, చాలా బాగా వస్తుంది. లేకపోతే మీ దగ్గర ఐస్ లేదు అనుకుంటే కూల్ వాటర్ అయినా కొద్దిగా వేసి పట్టుకోండి. అలాగైతే ఇలాగే గ్రీన్గా వస్తుంది. ఇలా గాజు సీసాలు ఎత్తి పెట్టుకుంటే 15-20 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు. పేస్ట్ వేసుకొని వెజిటేబుల్ గ్రీన్ రైస్ అలా చేసుకోవచ్చు, లేదా కర్రీస్లలోకి కూడా వాడుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. పుదీనా చట్నీ, పెరుగు చట్నీ అలాంటి చాట్లల్లోకి దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. శాండ్విచ్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.